తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా పనిచేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. కూడేరు మండలం ఎంఎం హళ్లికి సంబంధించి నూతనంగా నిర్మించిన రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎంఎం హళ్లి నుంచి సిద్ధారాంపురం గ్రామానికి ఉపాధి నిధులు 1,99,00,000 రూపాయలతో నిర్మించిన 4 కిలోమీటర్ల బీటీ రోడ్డును ప్రారంభించారు. అపూర్వమైనటువంటి స్వాగతం పలికినటువంటి ఎంఎంపల్లి గ్రామ అక్క చెల్లెళ్లకు అన్నతమ్ముళ్లకు విచ్చేసినటువంటి మండల నాయకులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. నేను శ్రీధర్ మాట్లాడుతూ గ్రామస్తులు రుణపడున్నారని కాదు, నేనే మీకు రుణపడి ఉన్నానని ఇదే నిలబడి మాట్లాడినామనుకుంటా. రాత్రిపూట మాట్లాడినాం. ఈ రోజు రోడ్డు మీద వస్తుంటే మీరు చూపించినటువంటి ఆదరాభిమానాన్ని చూస్తే 1000 ఏనుగుల బలం వచ్చింది, ఇంకా 10 రెట్లు ఎక్కువ పనిచేయాలనేటువంటి ఇది మొదలు మాత్రమే. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి చెప్పిన మాటలు అన్నింటినీ కూడా నిలుపుకునే దిశగా ప్రయత్నాలు మొదలైనటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. మంత్రిని కాలువ వెడల్పు పనులని ప్రారంభిస్తామనేటువంటిది కూడా ఈ సందర్భంగా 5 ఏళ్ల పాటు ఈ నాయకులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేదు. ప్రజలకు ఒక్క మంచి మేలు చేసేటువంటి పని కూడా చేయలేదు. శాశ్వతంగా నీళ్లు ప్రతి గ్రామానికి ప్రతి ఎకరాకి ఇస్తాం. ప్రతి గ్రామానికి అవకాశం ఉన్నటువంటి పరిశ్రమలతో పిల్లలకు ఉద్యోగాలు తీసుకొచ్చేవి 2 ప్రధాన లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఎంఎంఎల్ఏ గురించి చెప్పాలంటే 2014 ఎన్నికల గురించి చెప్పక తప్పదు. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది. నువ్వా నేనా అన్నట్టుగా ఎన్నికల కౌంటింగ్ సాగుతా ఉంది. ఒక ఓట్లో 2009లో నువ్వా నేనా అని సాగుతూ ఉంటే ఎంఎంఎల్ఏ గ్రామం వచ్చేటప్పటికి ఒక్కసారి విజయ కెరటం ఎగిసి విద్యుత్ ఛార్జీలు పెంచి తమపై నిందలు మోపడం దారుణమంటూ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కరెంటు ఛార్జీలు పెంచేది లేదని చెప్పి రెండోసారి కూడా ప్రజలపై భారం వేసేందుకు సిద్దమయ్యారంటూ దుయ్యబట్టారు. 9,400 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ప్రజలపై మోపుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణమని, విద్యుత్ను గతంలో 5 రూపాయల 10 పైసలపైనే చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. వైఎస్ జగన్ నిర్ణయం వల్ల రాష్ట్రానికి 1,10,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే చంద్రబాబు హయాంలో 90,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం పడిందన్నారు. చంద్రబాబు దిగిపోయేసరికి 86,215 కోట్ల రూపాయలు అప్పుల ఊబిలోకి డిస్కమ్లు వెళ్లిపోయాయని కాకాని గుర్తు చేశారు. ఎటువంటి హామీలు ఇచ్చాడు, ఈ రోజు వాటన్నిటిని తొంగలో తొక్కి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది ఒక్కసారి మనందరం మననం చేసుకోవాల్సినటువంటి సందర్భం. సూపర్ 6 హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు పదే చెప్పాడో, పదే వీటిని అమలు చేస్తానని చెప్పి ప్రకటించాడో, వాటికి తూట్లు పొడవడం ఒక వంతు అయితే, మరొకటి ఇప్పటికే దాదాపుగా ఒకసారి కరెంటు ఛార్జీలు దీపావళి శుభ సందర్భంలో వడ్డించినటువంటి చంద్రబాబు మరొకసారి సుమారు 9,412 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు వడ్డింపులకి ఈరోజు రంగం సిద్ధం చేసి ప్రజల మీద పెనుభారాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లోనే ఇప్పటి వరకు 15,486 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విద్యుత్ అదనంగా వసూలు చేయాలి ప్రజల దగ్గర నుంచి అనే అదనపు భారాన్ని అనేక రకాలుగా ట్రూ అప్ ఛార్జీస్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, రకరకాలైనటువంటి పేర్లతో ఈరోజు ప్రజల నుంచి ముక్కుబిండి వసూలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు భారం పడుతుందని చెప్పాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి ప్రతి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే తప్ప చంద్రబాబుకి, కూటమి పెద్దలకి నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు చేసినటువంటి ప్రతి పొరపాటు, మీరు ప్రజలను మోసం చేయాలనుకున్నటువంటి ప్రతిసారి
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందలు మోపడానికి మీరు సిద్ధపడడం, దానికి అనుకూలంగా కొంత పచ్చ మీడియా బాగా ఓదరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయింది. వాస్తవం చెప్పాలి అంటే ఈరోజు వీటన్నిటికీ కారణం ఆంధ్ర రాష్ట్రం విద్యుత్ రంగం పెను సంక్షేమంలో కూరుకుపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఆశపడి అవినీతికి పాల్పడుతూ విద్యుత్ ఒప్పందాలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు చెప్పాడు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోను, ట్రూ-అప్ ఛార్జీలు ఎత్తివేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు విద్యుత్ రంగం మీద శ్వేతపత్రంలోనే పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. కాబట్టి ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు పేరు మొట్టమొదటిగా మనందరం ఉచ్చరించాల్సినటువంటి పరిస్థితి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఈరోజు విఫలమయ్యాడు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మోసం చేశాడు. అధికారం చేపట్టగానే ఈరోజు బాధుడు మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు ప్రజల్ని బాధి వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక విఫలమైనటువంటి ప్రభుత్వం, ఒక అబద్దాల కోరు ప్రభుత్వంగా ఈరోజు మనం అనడమే తప్ప ప్రజలందరూ కూడా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికి వెళ్ళినా సరే నేను సూపర్ 6 హామీలు అమలు చేస్తానని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు ప్రజలను నమ్మించేటువంటి పరిస్థితి చేశాడు. తన మార్క్ నయవంచనతో ముందుగా ఏ విధంగా గట్టిగా చెప్పాలి, ఏ విధంగా ఆకట్టుకోవాలనేటువంటి విద్యలో చంద్రబాబు నిష్ణాతుడు కాబట్టి ప్రజలకు రకరకాలుగా వాటిని మెదడులోకి చూపించి నేను ఖచ్చితంగా సూపర్ 6 హామీలు అమలు చేస్తానని చెప్పి ఈరోజు తన మార్కు నయవంచనతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకి తూట్లు పొడుస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను విస్మరించడమే కాకుండా అదనంగా వాళ్ళ మీద భారం మోపి ప్రజల నడ్డి విరిచేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు చెప్పాడు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీనని. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదు కానీ బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పాడు, విద్యుత్ ఛార్జీలు పెంచము, ట్రూ-అప్ ఛార్జీలు ఉన్నా కూడా ఎత్తివేస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి చంద్రబాబు ఈరోజు మరలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఏదో ఒక విధంగా ఎడాపెడా కరెంటు ఛార్జీలు పెంచుతూ వాటికి సంబంధించి ఆత్మస్తుతి పరనంద పేరుతో ఈరోజు వెయ్యక తప్పడం లేదు. ఇవన్నీ గత ప్రభుత్వాల వైఫల్యం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాపడానికి ఈరోజు ప్రయత్నం. సముద్రపు కోత నుంచి ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో సుమారు 250 కోట్ల రూపాయల నిధులతో రక్షణ గోడ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. బెంగాల్ తుఫాను ప్రభావంతో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఎగసిపడుతున్న సముద్రపు అలల తాకిడికి తీర ప్రాంత గ్రామాల్లో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించారు. తుఫాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న మత్స్యకార కుటుంబాలతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడి వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సముద్రం అక్కడ ఆంబులెన్స్ అన్ని కూడా మాయాపట్నం, అమీనాబాద్, మాయాపట్నం, కోరాడపేట, దగ్గరాజుపేట, సుబ్బుపేట వరకు కూడా సముద్రం తుఫానికి వరద ఉధృతంగా ఉండి ఇక్కడ చూడండి కింద నుంచి కోసేది మొత్తం ఇక్కడి నుంచి అయితే 6-7 అడుగులు సముద్రం లాస్ట్ వరకు కోసివేయడం జరిగింది. ఇప్పుడే రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్ళారు. ఈ ఎడ్డి నుంచి ఏదైతే ఉన్నాయో లోపల వరకు నీళ్ళు ఏదైతే అయినా వాటిని కూడా రికార్డ్ చేస్తామని చెప్పి తెలియజేశారు. దీనికి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సముద్ర కోతకు సంబంధించి 250 కోట్ల ప్రపోజల్ కలెక్టర్ గారు నిన్నే పంపించామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో మరి వచ్చే ఆ నిధులు వచ్చిన తర్వాత త్వరలోనే ఇక్కడ ఉప్పాడు నుంచి కోనపాపేట వరకు కోతలు నివారించి మన ఉప్పాడిని, మన కోనపాపేట గ్రామాలని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే త్వరలోనే ఆ కార్యక్రమాలు పూర్తవుతాయని తెలియజేస్తూ మరి ఎవరైతే సముద్రం ఒడ్డున ఉన్నారో వారందరూ కూడా ఖాళీ చేసి మీకు అవసరమైతే రికార్డేషన్ ఎంఆర్ఓ గారు పెడతారు. లేని పక్షంలో నువ్వు పక్కళ్ళకి మీరు షిఫ్ట్ అవ్వండి, సముద్రం ఒడ్డు ఇల్లు ఉండొద్దని చెప్పి తెలియజేస్తాయి. ఎందుకంటే కింద నుంచి ఇల్లు పోసేస్తూ ఉంటాయి, ఇల్లు ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఉంటాయి. అందరికీ కూడా మరి ప్రభుత్వం ప్రభుత్వంలో పట్టాలు ఇవ్వాలని చెప్పి ఉప్పాడ సముద్రవారం ఉన్న వాళ్ళందరికీ కూడా మేము వర్కౌట్ చేస్తా ఉన్నాం.
ఫెంగల్ తుఫాను ప్రభావంతో చెన్నైలోని పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో చెన్నై 56వ వార్డు మన్నాడి ప్రకాశంలో ఓ యువకుడు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వర్షం కారణంగా ఏటీఎం సమీపంలో తెగిపడిన లోహపు తీగను తొక్కడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అలాగే ఏపీ చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు లోతట్టు ప్రాంతాల్లోని రోడ్డు నీట మునిగాయి. రెడ్ హిల్స్ వద్ద రహదారిపైకి భారీగా వరద చేరుకుంది. చాలా చోట్ల రైల్వే ట్రాక్లపైకి నీరు చేరడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కాకినాడ ఫోర్ట్ నుంచి స్మగ్లింగ్ జరగకుండా చర్యలు. పవన్ పర్యటనతో అనేక అంశాలు బయటపడ్డాయన్న మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడ సముద్ర తీరంలో బీచ్ల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ. అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ షణ్మోహన్ సెగిలి. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఉరవకొండ ప్రజలకు భరోసా కల్పించిన మంత్రి పయ్యావుల కేశవ్. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి ఫైర్. కరెంట్ ఛార్జీల పేరుతో భారం మోపేందుకు సిద్ధమయ్యారంటూ మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.